హలో దోస్తులు, ఈరోజు మీకోసం ఒక స్నాక్ ఐటెంని మీ ముందుకు తీసుకొచ్చాను. అదే మన పెసరపప్పు పునుగులు. ఇలా పెసరపప్పుతో పునుగులు చేశారంటే పిల్లలు ప్లేట్ ఖాళీ చేయడం ఖాయమండి. అంత టేస్టీగా ఉంటాయి ఈ పెసరపప్పు పునుగులు. ఇందులో ఎలాంటి ఫ్లోర్స్ కలపాల్సిన అవసరం లేదు. మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ ఎలాంటి పిండి వాడకుండానే మనం ఈ పునుగులను తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ ప్రాసెస్లో చూసేద్దాం. ముందుగా ఒక కప్పుతో పెసరపప్పును తీసుకోండి. దానిని మంచిగా ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి. ఇలా కడిగిన పప్పుని 3 to 4 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇలా పప్పు మంచిగా నానితే పునుగుల పైన లేయర్ క్రంచిగా, లోపల సాఫ్ట్గా కుక్ అవుతుంది. అప్పుడే పునుగుల టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇలా పప్పుని 3 నుంచి 4 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. పెసరపప్పు నానిన తర్వాత కూడా దానిని 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే పెసరపప్పు కొంచెం స్మెల్ వస్తుంది నానబెట్టిన తర్వాత. అందుకే మంచిగా కడుక్కున్న తర్వాతనే దానిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి కావలసిన పదార్థాలు: మిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం. ఇలా వెజిటేబుల్స్ అన్నింటినీ మంచిగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ రాయండి. ఇలా మధ్యలో అడిగానని ఏమనుకోకండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి. తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. తర్వాత కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి అండ్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పప్పుని చాలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా పప్పు మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఆకు, అలాగే కొంచెం సాల్ట్ అండ్ కారపొడి కూడా వేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ మంచిగా మరిగిన తర్వాతనే పునుగులు వేసుకోవాలి. అప్పుడే పునుగులు పైకి తేలుతాయి, లేదంటే కడాయికి అతుక్కుపోతాయి. ఇలా పునుగులు స్పూన్తో కానీ చేయితో కానీ వేసుకోవచ్చు. మీకు ఎలా వేయొస్తే అలా వేసుకోండి. స్పూన్తో వేసుకుంటే కొంచెం షేప్ అవుట్ అయిపోతాయి, కానీ చేయితో వేసుకుంటే రౌండ్గా వస్తాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అప్పుడే లోపల పిండి మంచిగా కుక్ అవుతుంది. ఇలా ఒక వాయి తర్వాత మరొక వాయి వేసుకొని కాల్చుకోవడం అంతా ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ పునుగుల రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కూడా చెప్పండి. నేను చేసిన ఈ పునుగులు అయితే చాలా బాగొచ్చాయి. మా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.